హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శివలక్ష్మి. ఈరోజు మనం ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న బార్లీ నీళ్ళు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాసుడు బార్లీ గింజలను తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్లీ గింజల్లో తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఈ బార్లీ నీళ్లను ఒక స్ట్రైనర్తో ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. ఈ వాటర్లో 1 టీ స్పూన్ తేనె, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే పుదీనా ఆకుల్ని వేశాను. ఈ వాటర్ రోజు పరిగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. బార్లీ గింజల్లో ఉండే బీటా గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విష పదార్థాలను బయటికి నెట్టివేస్తాయి. బార్లీ నీళ్ళు యూరిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి బార్లీ నీళ్ళు తాగడం వలన మూత్రపిండాల్లో ఉన్న చిన్న సైజ్ అంటే 1 mm 2 mm అట్లా చిన్న సైజు రాళ్ళని యూరిన్ ద్వారా నెట్టివేయబడతాయి. పెద్ద ప్రేగును శుభ్రం అవుతుంది. అలాగే ఇది కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. పేగుల్లో ఉండే మలినాలను సైతం తొలగిస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఈ బార్లీ వాటర్ తప్పకుండా తీసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ బార్లీ వాటర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే హార్మోన్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. బార్లీలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మోషన్ ఫ్రీగా వస్తుంది. బార్లీ నీటిలో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొవ్వును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పక్షవాతం రాకుండా మనల్ని కాపాడుతుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు, బరువును కూడా తగ్గవచ్చు. అలాగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. వీటిలో మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలు బలంగా మారుతాయి. నేనైతే ఇక్కడ బార్లీ గింజల్ని ఉడికించి వాటర్ తీయగా మిగిలిన మెత్తగా ఉడికిన బార్లీని కొంచెం బెల్లం వేసి పాలు పోసి సింపుల్గా పాయసంలా చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు పోసిన తర్వాత ఉడికిస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. కానీ బెల్లం వేశాను కదా, పాలు విరిగిపోతాయేమోనని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేడి పాలు పోసి కలిపాను. ఇక్కడ నేనైతే నాకు తెలిసిన విషయాలను తెలియజేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.